అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్ రెడ్డి. నేను ఆదిలాబాద్ జిల్లాలోని తేజాపూర్ గ్రామ వాస్తవ్యుని. ప్రస్తుతం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నర్సాపూర్ జి నిర్మల్ జిల్లాలో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేయడం జరుగుతుంది. నా 15 సంవత్సరాల అనుభవము కృషిని జత చేసి 101 ఎగ్జిబిట్స్తో సుమారుగా 200 కాన్సెప్ట్స్ను వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. మనం ఒక సమ్ను ఒక ఎగ్జిబిట్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు మనకు ఒక గడ్డి మైదానంలో ఒక కొలను కలదు. ఆ కొలను దీర్ఘచతురస్రాకారంలో కలదు. ఈ దీర్ఘచతురస్రాకారంలో ఉన్న కొలనుకు ఒక మూలన ఒక మేకను కట్టివేయబడింది. ఈ కట్టివేయడానికి వాడిన దారం యొక్క పొడవు 7 మీటర్లు. అయితే ఇక్కడ సమ్ ఏంటంటే ఇది ఏ మేరకు గడ్డిని మేస్తుంది అనేది సమ్. దాన్ని మనం సులభంగా అది ఏ మేరకు గడ్డి మేస్తుంది అనేది ఈ గ్రీన్ కలర్లో ఉన్న ప్రాంతాన్ని మనం సూచిస్తున్నది. అయితే ఈ గ్రీన్ కలర్లో ఉన్న భాగము మనకు ఒక సెక్టార్ భాగం అవుతుంది. ఈ సెక్టార్ భాగంలో ఇక్కడ ఒక బిందువు చుట్టూ ఈ కార్నర్ చుట్టూ 360 డిగ్రీస్ ఉంటాయి. ఈ కొలన్ 90 డిగ్రీస్ కార్నర్లో ఉంది కాబట్టి 360లోకి వెళ్ళి 90 తీసేస్తే 270 డిగ్రీస్ యాంగిల్లో ఈ మొత్తం తిరుగుతూ గడ్డిని మేయటం జరుగుతుంది. అప్పుడు మనం ప్రిన్సిపల్ ఆధారంగా x/360 ఇంటూ πr² ఈ 270 x = 270 డిగ్రీస్ ప్రతిక్షేపించి సింప్లిఫై చేసినప్పుడు ఇది ఏ మేరకు గడ్డి మేస్తుంది అనేది మనకి వస్తుంది. అయితే ఇది అబ్స్ట్రాక్ట్ కాకుండా మనం ప్రాక్టికల్గా ఈ ప్రాంతాన్ని చూడటం వల్ల ఓహో ఇది ఒక సెక్టార్గా ఏర్పడుతుంది అనే విషయం పిల్లలకి అర్థమవుతుంది. చాలా సులభంగా ఈ సమ్ను అర్థం చేసుకొని చేయగలుగుతారు. తర్వాత మనము సమితులలో ఒక చిన్న కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అదేంటంటే ఒక సమితిలోని మూలకాల సంఖ్య ఆధారంగా ఆ సమితికి ఎన్ని ఉపసమితులు రాయగలమో మనకు 2n అనే సూత్రం ద్వారా లెక్కిస్తాం. కాకపోతే ఇక్కడ 2n-1 అనే ప్రిన్సిపల్ మనం వాడి అన్ని స్టెప్లలోనే మనం ఈ ఒక గేమ్ను మనం రూపొందించవచ్చు. ఆ గేమ్ ఎలా అంటే ఇక్కడ మొదటగా మనం 3 రింగ్స్ని తీసుకోవడం జరిగింది. ఈ 3 రింగ్స్ను తీసుకొని మనం 3 రింగ్స్ని తీసుకున్నాం కాబట్టి 2⁻³ అవుతుంది. 2⁻³ అంటే 8 అవుతుంది. 8 - 1 అంటే ఒక స్టెప్, అంటే 7 స్టెప్స్లలో మనం ఈ 3 రింగ్స్ని ఈ రెండిట్లో ఏ ప్లేస్కైనా తీసుకురావాలి. ఒక కండిషన్ ఏంటంటే తప్పకుండా పెద్ద దాని మీద చిన్నది వేయాలి, కానీ చిన్న దాని మీద పెద్దది వేయకూడదు. ఇప్పుడు మనం నిరూపిద్దాం. 1 2 3 4 5 6 7 2n స్టెప్లలో మనం ఈ ప్రాబ్లమ్స్ను చేయటం జరిగింది. ఇప్పుడు నిరూపించనైనది.